వీరుడొచ్చాడు వీరుడొచ్చాడు వీరాధి వీరుడొచ్చాడు. కేజీఎఫ్ మూవీలోని ఈ డైలాగ్ ఆల్మోస్ట్ మీ అందరికి తెలుసు కదా. అవును, ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా అలాంటిదే. డ్రమ్ములు, ఫ్రిడ్జ్లు, రైస్ కుక్కర్లు, హనీమూన్ అని చెప్పి బతులు చంపుతున్న ఈ రోజుల్లో ఒకే వేదికపై ఒకేసారి ఒక్కరినే ముగ్గురు అక్కచెల్లెలు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్. యూపీకి చెందిన సరోజ్, సావిత్రి రాణి అక్కచెల్లెళ్ళు వీళ్ళ రిలేటివ్ అయిన సంతోష్ కనకవంశీతో చిన్నప్పటి నుంచి కలిసే పెట్టారు. రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. అంతేకాదు వీళ్ళ వీడియోలు చాలా ఫేమస్. ఇక్కడే ట్విస్ట్ ఉంది. వీళ్ళకు కెమెరామెన్గా పనిచేసే వికాస్నే పెళ్లి చేసుకున్నారు. యాక్చువల్గా వీళ్ళకి ఇంట్లో సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. దీంతో విడివిడిగా పెళ్లి చేసుకుంటే ఒకరి నుంచి ఒకరు ఉండలేమని ఈ ముగ్గురు భావించారు. అందుకే ఒకరినే పెళ్లి చేసుకుందామని, అది కూడా కెమెరామెన్ వికాస్ని పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. అదే విషయాన్ని వికాస్కి చెప్పి ఒప్పించారు. కానీ ఆ ముగ్గురు ఇంట్లో మాత్రం వీళ్ళ పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో లోకల్లో ఒక టెంపుల్లో పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ పెళ్లి తర్వాత యూపీలో పెద్ద వార్ మొదలైంది. హిందూ చట్టం ప్రకారం ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు ఉండడం అనుమతించబోమని యూపీలో దుమారం రేగుతుంది. ఒకరికంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటే అది చెల్లదని వార్ నడుస్తుంది. ఇంతకీ ఈ పెళ్లిపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.